రాష్ట్రాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కోనసీమ పిచ్చుకలంక ప్రాంతాన్ని మంత్రి దుర్గేష్తో కలిసి ఓబరే హోటల్స్ గ్రూప్ ప్రతినిధులు సందర్శించారు. పిచ్చుకలంకలో పర్యాటకులను ఆకర్షించే ప్రకృతి సంపద ఉంది. గోదావరి జిల్లాలోని భక్తులు ఎక్కువగా వచ్చి గుడులున్నాయి. రిసార్ట్లు నిర్మిస్తే పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఓబరే ప్రతినిధులకు మంత్రి వివరించారు. కస్టమర్లు పొందే కమర్షియల్ మెసేజ్లో యూఆర్ఎల్, ఏపీకే, ఓటీటీ ఫైల్స్ లింక్స్ను రిజిస్టర్ కాని ఫోన్ నంబర్లు ఉంటే వాటిని బ్లాక్ చేయడానికి టెలికాం సంస్థ ట్రాయ్ సెప్టెంబర్ 1న డెడ్లైన్ విధించింది. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా తదితర సంస్థలు ముందస్తుగా ఇలాంటి సందేశాలను నిర్ధారించుకుని బ్లాక్ చేయాలని, తదుపరి రిజిస్టర్ కాని నంబర్లు కంటెంట్ బ్లాక్ అవుతుందని ప్రకటించింది. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. ఆగ్రా జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఆయన ఇటీవల బంగ్లాలో తలెత్తిన అస్థిరతను ప్రస్తావిస్తూ, మనం ఐక్యంగా ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతాము, విడిపోతే వధించబడతాము, దేశం కంటే పెద్దది ఏదీ ఉండదు, మనం ఐక్యంగా మంచిగా ఉంటే దేశం ఎప్పుడూ బలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. Thank you.